చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర సచివాలయం బయట కేబినెట్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారంలో మంత్రివర్గ భేటీ జరగనుంది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే స్థానిక మంత్రులు ఇంపార్టెంట్ వాళ్ళంతా కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి మేడారం హరిత హోటల్ కు చేరుకోనున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా భారీ పటిష్టమైన బందోబస్తు మధ్య ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ స్థానిక ఎస్పీ రామ్నాథ్ కేకేన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీంతో ఎప్పటికప్పుడు అయితే ఇక్కడ స్థానిక అధికార యంత్రాంగం అయితే రావడంతో అయితే ఇక్కడ ఇటు చీఫ్ సెక్రటరీ ఇటు అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. దీంతో అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రతి వెహికల్ కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్న వైనం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ హరిత కాకతీయ మేడారం హోటల్ వద్దనైతే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇక్కడ ఎవరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గుమి కూడా ఆల్సిన అవసరం లేకుండా చూస్తున్నారు. అయితే ఇక్కడ అధికార యంత్రాంగం సంబంధించి కావచ్చు, ఇటు మేడారము అధికారులు పనిలో ఉన్న అధికారులను కూడా లోపలికి ఎవరిని అనుమతి చేయడం లేదు. ఓన్లీ కేవలం హైదరాబాద్ మీడియా మినహా స్పెషల్ ఫోర్స్డ్ ఆధ్వర్యంలో ఇటు మేడారం హరిత హోటల్ మొత్తం కూడా పహారా కాస్తున్నారు. స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి వాహనాలను కానీ మనుషులను కానీ ఇటు మీడియా ప్రతినిధులను కానీ అదేవిధంగా అధికారులను కూడా పాసులు అదేవిధంగా లిస్టులో ఉన్న పేర్లను మాత్రమే లోపలికి పంపిస్తున్న వైనం అయితే మనం చూస్తున్నాము. మొత్తానికైతే ఇటు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అటు సెక్రటరియట్లో కాకుండా బయట రాష్ట్ర కేబినెట్ భేటీ జరుగుతుంది. ఆ భేటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం చూస్తున్నాము. హైదరాబాద్ సెక్రటరియట్ తరహాలో 3 అంచెల భద్రతా నడుమనే ఇక్కడ కూడా కేబినెట్ భేటీకి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడంతో అయితే ఇక్కడ ప్రశాంత వాతావరణంలో 5 గంటలకు ప్రారంభమయ్యేటువంటి కేబినెట్ కోసం అయితే ఏర్పాట్లు అయితే విస్తృతంగా చేశారు. ఇప్పటికే ఇక్కడికి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా స్థానిక మంత్రి సీతక్క, కొండ సురేఖ అటు వీళ్ళంతా చేరుకున్నారు. మరి కాసేపట్లో అటు సీఎం రేవంత్ రెడ్డితో సహా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, అటు తుమ్మల నాగేశ్వరరావు కలిసి ప్రత్యేకంగా ఖమ్మం నుంచి ప్రత్యేక విమానంలో మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోనున్నారు. మొత్తానికైతే ఇటు పెద్ద భారీ బందోబస్తు మధ్యనైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే పటిష్టంగా సాగుతున్నాయి. ఇప్పుడే ఒక్కొక్కరుగా మంత్రులు చేరుకుంటున్నారు. మనం పైలట్ వాహనాలను కూడా చూస్తున్నాము. ఒక్కొక్కరుగా అటు మేడారం హరిత హోటల్ కు చేరుకుంటున్నారు మంత్రులు. ఇక్కడ స్థానిక మంత్రి సీతక్క కూడా అటు ఏర్పాట్ల విజన్ తో పాటు లోపలికి ఎంటర్ అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఎప్పటికప్పుడు అయితే అటు అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు ఒకవైపు అటు అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుతం అయితే మేడారము హరిత హోటల్ వద్ద కేబినెట్ భేటీకి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మనం చూస్తున్నాము. మంత్రుల వెహికల్ అనుమతున్న వెహికల్ను మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏర్పాట్లకు సంబంధించి అయితే కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లను అయితే చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతం మేడారం హరిత హోటల్ వద్ద కేబినెట్ భేటీకి సంబంధించి విస్తృత ఏర్పాట్లు భారీ బందోబస్తు నడుమ మరి కాసేపట్లో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి మేడారం హరిత హోటల్ వద్ద తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, మేడారం హరిత హోటల్ నుండి.